అనే మాటని ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు తెలుస్తున్నది. అందుకే ఒక్కటి నాయన, జ్ఞానం ఎంత గొప్పది అంటే, కాసింత జ్ఞానం విన్నామంటే కొన్ని వందల పవిత్ర తీర్థాల్లో స్నానం చేసినంత ఫలితం అండి. అందుకే వేదాంత శ్రవణం కూడా పాపనాశంలో ఒక భాగం. జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే, జ్ఞానము కంటే పవిత్రమైంది లేదు. ఎందుకంటే ఏది పవిత్రాణం పవిత్రంయో మంగళానాంచ మంగళం అనున్నదో ఆ బ్రహ్మమే నువ్వని చెప్పినప్పుడు నేను పరమమంగళ స్వరూపుడుగా మార్చిందే, అంతకంటే మంగళం ఏమున్నది? తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. ఇక్కడ మళ్ళీ కృష్ణుడు ఎవడికి చెప్తున్నాడో మర్చిపోలేదు, అర్జునుడికి. ఆయన మొట్టమొదటి ఎస్టాబ్లిష్ చేసింది ఏంటి? జ్ఞానం గొప్పదని చెప్పి జై జంపు చేసి నువ్వు కర్మయోగంలో ఉండాలని చెప్పాడు కదా. అందుకే తత్, ఇది అత్యంత పవిత్రమైనటువంటి ఆ జ్ఞాన సిద్ధిని నువ్వు తత్స్వయం యోగ సంసిద్ధ, నువ్వు యోగములో సిద్ధి పొందిన తర్వాత కాలేనా బహుకాలం తర్వాత విందతి పొందుతావు. నువ్వు యోగంలో సిద్ధి పొందిన తర్వాత నేను చెప్పినటువంటి